సుధాకర్ ఏ సుధాకర్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ క్షేమాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ క్షేమాం. ఏ సుధాకర్ ఏమైందిరా నీకు? సుధాకర్ ఏమైంది? మాట్లాడరా. కళ్ళు తెరు. సుధాకర్ ఏ సుధాకర్ మాట్లాడరా. ఏమైంది? ఏ సుధాకర్ ఏమైంది? సుధాకర్ ఏమైంది? మాట్లాడు. ఏమైంది? ఏమైంది చెప్పరా. ఏమైంది? ఆ గడ్డపోడు బస్సులో ఏంట్రా ఫోటోలో ఈ ట్విస్ట్ ఏదో బాగుందే. సింగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అలాగే పెద్ద సారు. పెద్ద సారు ఇది పోవాలంటే శీతల్ వాడికి అడల్ట్ డైపర్స్ ఇవ్వు. ఏం పోవాలని అందులో పోసుకో. కాన్సంట్రేట్. నేను వీడిని చూశాను. వీడే బస్సులోంచి వచ్చాడు. నిజం, వీడే బస్సులోంచి వచ్చాడు. ఏం చూసావురా? ఎవరిని చూసావురా? మన బస్ దగ్గర ఉన్నప్పుడు బస్సులోంచి వచ్చింది వీడే కదా. చనిపోయింది 1943 అంటే 67 + 14 అంటే 81 ఏళ్ళైంది ఈ పార్టీ చచ్చి. ఈ తలపాగా వాణ్ణి కత్తి పట్టుకొని బస్ దగ్గర చూసామంటారు వీళ్ళు. మీరంతా ఈ కథ వింటూ ఊకొడుతున్నారు. అవును, మన షోలో అనుకోని విధంగా ట్విస్ట్లు వస్తున్నాయేమిటి? అవును మేడం, సైన్ బోర్డు ఉన్న చెట్టు కూడా సడన్ గా కూలిపోయింది. అవునా? నిజంగా సడన్ గా యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఆ బస్సులో ఆ గడ్డపోడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాకేం అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది. ఐ నీడ్ ఏ బ్రేక్. గడ్డపోడు గడ్డపోడు గడ్డపోడు. వాడు గెడ్డపోడు కాదు, భూత వైద్యుడు కాదు. వాడొక జూనియర్ ఆర్టిస్ట్. నేనే అలా నటించమన్నాను. ఇలాంటి సర్ప్రైజులు మన షోలో ఉంటే మన షో హైలైట్ అవుతుందని నేనే ఏర్పాటు చేశాను. రా, వాడిని పరిచయం చేస్తాను. హే గీత, రా. భయపడకు. పనసపండుకి గడ్డం పెట్టినట్టుంది కదా. నేనే వీడి ఫోటో తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాలో పెట్టొచ్చాను. వీడికి డబ్బులు ఇచ్చి పంపించు. మాయ మాయ మాయమ్మ. మాయమ్మ మాయమిల్లు. ఇది మాయమిల్లు.